క్రైస్తలాట్ మార్చి 25వ తేదీ 2000. ఈ రోజు దేవుని వాక్యం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం భరించాల్సిన బాధల కోసం మనం దేవుణ్ణి మహిమపరచనప్పటికీ మన బాధల్లో మనం దేవుణ్ణి మహిమపరచాలి. మన బాధలు మరియు హింసల ద్వారా ఆయన సాధించే ప్రతిదానికి మనము ఆయన్ను మహిమపరచాలి. మనలో అలా చేసేవారు నిజంగా ధన్యులు. క్రీస్తు తరపున మనం తీసుకునే బాధలు మరియు అవమానాలు నిజానికి పైనుండి మనకు అందించబడిన పరలోక ఆశీర్వాదం అని తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మహిమ మరియు దేవుని ఆత్మ మనపై ఉంది. మనం యేసు వైపు చూస్తూ లోకానికి దూరంగా ఉన్నప్పుడు క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తుంది. తద్వారా ప్రపంచంలోని భక్తిహీన మనస్తత్వం తగ్గుతుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.